హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఇప్పటి వరకు మనం డే 10 వరకు మన రివిజన్ డే 10 వరకు మన టార్గెట్స్ అయిపోయాయి కదండీ. సో, డే 5 అయిపోయిన తర్వాత మనం ఒక రివిజన్ చేసాం. సో, ఇప్పుడు మళ్ళీ డే 10లో ఒక రివిజన్ చేద్దామండి. డే 10 అయిపోయిన తర్వాత డే 10కి, డే 11కి మధ్యలో ఒక రివిజన్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనం ఓవరాల్ రివిజన్ చేయొచ్చు, లేదంటే 6 నుంచి డే 10 వరకైనా చేయొచ్చు. సో, అది మీ ఇష్టమండి. నా ఒపీనియన్ అయితే ఫస్ట్ డే 6 నుంచి డే 10 వరకు ఒకసారి రివిజన్ చేయండి. ఇంకా టైం ఉందనుకుంటే 1-10 కూడా చేయండి. 1-10 చేస్తే ఇంకా చాలా బెటర్ అండి. సో, ఒక రివిజన్ అనేది చేయండి. అలాగే ఎవరికన్నా ఇంకా చాప్టర్స్ అనేవి మిగిలిపోతే డే 10 వరకు ఎవరికైనా ఇంకా కంప్లీట్ కాకపోతే ఆహ్, ఆ చాప్టర్స్ అనేవి, ఆ టార్గెట్స్ అనేవి డే ఈరోజు రివిజన్ డే 6 టు డే 10 రివిజన్ ఉంది కదండీ! ఈరోజు కంప్లీట్ చేసేయండి. అలాగే ఇవి ఒకసారి రివైజ్ చేసేసుకోండి. ఓకేనా? సో, అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఒక 3 క్వెషన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్‌వి 3 క్వెషన్ పేపర్స్ ఎన్‌టీపీసీకి సంబంధించినవి అప్‌లోడ్ చేస్తానండి. సో, ఇప్పుడు వరకు మీ డే 10 వరకు ఏవే చాప్టర్స్ అయితే కవర్ అయ్యాయో అందులో నుంచి మీరు ఎగ్జామ్ రాయండి. ఓకేనా? మీకు తెలిసిన వరకు అటెంప్ట్ చేయండి. ఇందులో ఏవేవి కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయో అంతవరకు ఎగ్జామ్ రాసి మీకు ఓకే. మీరిక్కడ కంప్లీట్ అయిన చాప్టర్స్ మీరు అందులో చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చేయలేకపోతున్నారంటే ఏ పర్టిక్యులర్ కాన్సెప్ట్ నేను చేయలేకపోతున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఆ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కానీ, లేదా క్లాసెస్ వినడం కానీ చేయండి. సో, అప్పుడు మీకే అర్థమైపోతుంది. నేనెక్కడ ల్యాక్ అవుతున్నాననేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? నేను కూడా కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. డే 6 నుంచి డే 10 వరకు నేను వీటిలో కొన్ని క్వెషన్స్ చూపిస్తాను. 1, 1, 2, 2 అలా చూపిస్తాను. సో, మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? వాటికి ఆన్సర్ చేస్తే మీకు కూడా ఓకే. నాకిది అర్థమవుతుంది. నేను ఇది చేయగలుగుతున్నానని మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, లేదంటే ఎక్కడైనా మీరు చేయలేకపోతే, నాకు ఆన్సర్ చేయలేకపోతున్నారు అనుకుంటే అప్పుడు మీరు ఓకే. మనం ఇది రావట్లేదు. ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఈరోజు మనం డే 6లోవి ఇంపార్టెంట్ డేస్ కదా! కొన్ని ఇంపార్టెంట్ డేస్‌లో నేను 2 అడుగుతాను. ఓకే. ఈ దేనికి సంబంధించినది. అలాగే డే 10 వరకు అడుగుతానండి. సో, డే 10 వరకు ఎవరైతే నేను అడిగిన క్వెషన్‌లకి కామెంట్ చేస్తారో, ఆ కామెంట్ కరెక్ట్‌గా ఎవరైతే కామెంట్ చేస్తారో నేను ఆ కామెంట్ అనేది పిన్ చేస్తాను. సో, వేరే వాళ్ళకి కూడా ఆన్సర్‌లు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయకపోతే నేనే కామెంట్ సెక్షన్‌లో పెట్టేస్తానండి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి. ఒక 2-3 డేస్ చూసేసి. ఓకేనా? సో, ఫస్ట్ అయితే ఇప్పుడు క్వెషన్స్ ఏంటో చూద్దాం. డే 6 నుంచి మనకి మే నుంచి డే 9 వరకు డిసెంబర్ వరకు అయిపోయాయి కదండీ! సో, ఇంపార్టెన్స్ డేస్‌లో నేను అడిగే క్వెషన్స్ ఏంటంటే, మే 1 ఏ ఏ డే, మే 8 ఏ డే, మే 21 ఏ డే. మేలో ఎక్కువ ఇంపార్టెన్స్ డేస్ ఉన్నాయండి. అందుకే 3 రాసాను. జూన్ 21 ఏ డే, జూన్ 5 ఏ డే, జూలై 12, జూలై 18, ఆగస్ట్ 7, ఆగస్ట్ 29, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 16, అక్టోబర్ 15, అక్టోబర్ 24, నవంబర్ 14, నవంబర్ 20, డిసెంబర్ 1, డిసెంబర్ 10th ఏ డే, డిసెంబర్ 23 ఏ డే. వీటన్నిటికి ఏ డేను కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి ఇవండి క్వెషన్స్. ఒకసారి వీడియో అనేది పాజ్ చేసుకొని ఒక్కొక్క ఈ డేకి ఏమవుతుంది, ఈ డేకి ఏమవుతుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆడ్ వన్ అవుట్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి కదండీ. వర్డ్ ఆడ్ వన్ అవుట్, నెంబర్ ఆడ్ వన్ అవుట్, ఆల్ఫాబెట్. సో, ఫస్ట్ వర్డ్ ఆడ్ వన్ అవుట్ చూద్దాం. ఇదేంటనేది నాకు ఆన్సర్ చేసి చెప్పండి. చూడండి. తండ్రి, తల్లి, సోదరి, అత్త. వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏదో నాకు కామెంట్ చేయండి. అలాగే గంట, సెకండ్, నిమిషం, కాలం. వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ 2 అండి. ఈ 2లో ఆడ్ వన్ అవుట్ అని పెట్టేసి ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. 1, 2 అని పెట్టేసి. ఓకేనా? సో, నెంబర్ ఆడ్ వన్ అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 214, 120, 336, 60 అనేది ఆ కిందది. సో ఇక్కడ 5, 6 అని ఉన్నాయి కదండి క్వశ్చన్స్. ఆ 5, 6 క్వశ్చన్స్లో ఏ నెంబర్ ఆడ్ వన్ అవుట్ ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఆడ్ వన్ అవుట్, ఓకే. ఇది నెంబర్స్ అండి. నెంబర్స్ ఆడ్ వన్ అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ 2 క్వశ్చన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం డే 6లో టైమ్ అండ్ వర్క్ కూడా చూసామండి, ఆడ్ వన్ వర్క్తో పాటు. సో టైమ్ అండ్ వర్క్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు. బి అనే వ్యక్తి 8 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి కలిసి పూర్తి చేయగల రోజులకు సమానంగా సి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయగలడు. అయినచో బి మరియు సి కలిసి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, ఇదండి క్వశ్చన్స్. ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో క్వశ్చన్ అండ్ ఆప్షన్స్, ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. మురళి ఒక పనిని 6 రోజుల్లోనూ, శ్రీకాంత్ అదే పనిని 10 రోజుల్లో, అనిల్ అదే పనిని 15 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకే, ఇది క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనం డే 7లో డైరెక్షన్స్ చాప్టర్ కూడా వచ్చేసామండి. సో డైరెక్షన్ నుంచి ఈ క్వశ్చన్. అభి ఉత్తరం దిశగా 10 కిలోమీటర్లు నడిచి అక్కడ నుంచి 6 కిలోమీటర్లు దక్షిణ దిశలో నడిచి అక్కడ నుండి 3 కిలోమీటర్లు తూర్పు దిశను నడిచినట్లయితే అతను మొదటి బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? సో ఆప్షన్స్ ఇవ్వండి, ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. డైరెక్షన్స్ నుంచి ఇంకొక మోడల్ క్వశ్చన్ అండి. సో ఇలాంటి మోడల్ కూడా ఇంపార్టెంటే. ఈశాన్య దిశగా నీవు చూస్తున్నావు, ఎడమ నుండి కుడికి 240 డిగ్రీలు తిరిగినావు, అదే దిశలో మరో 30 డిగ్రీలు తిరిగినాను, నీవు ఇప్పుడు ఏ దిశను చూస్తున్నావు? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఈ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేవి. ఎవరికైనా డైరెక్షన్ చాప్టర్స్ ఇంకా చేయకపోతే రాదు అనుకుంటే ఒకసారి ఈ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, డైరెక్షన్స్ చెప్పాను, డైరెక్షన్ క్లాస్ ఉంది, ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి, ఓకేనా. అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేయండి. డైరెక్షన్స్ అని పెట్టి నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ చూపించాను కదా, 1, 2 అని పెట్టేసి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. డే 7లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చూసామండి. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్, ఒక బస్సు 690 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల్లో చేరుకుంది. కారు యొక్క ఆ బస్సు యొక్క సరాసరి వేగం ఎంత అని అడుగుతున్నారండి. సో సరాసరి అంటే యావరేజ్ వేగం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. టైమ్ అండ్ డిస్టెన్స్ అని పెట్టి కామెంట్ చేయండి, ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇంకొక మోడల్ క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి బండిపై 54 కిలోమీటర్ గంటకు వేగంతో ప్రయాణించి 4 నిమిషాల కాలంలో ఒక బ్రిడ్జ్ను దాటాడు. అయినా బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత? ఓకే, ఇక్కడ పొడవు ఎంత అని వచ్చేసి మనకి పైన ఏమో కిలోమీటర్స్ ఇచ్చారండి, 54 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు, కింద మాత్రం మీటర్స్ ఇచ్చారు. సో కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకొని ఈ సమ్ అనేది చేయాలి, ఓకేనా. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. డే 8లో మనం ఎనాలజీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ చూసామండి. ఫస్ట్ ఎనాలజీ నుంచి క్వశ్చన్స్ చూద్దాము, తర్వాత మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చూద్దామండి, ఓకేనా. చూడండి, నాటిక, దర్శకుడు, జట్టు, నాయకుడు. ఓకే, ఇక్కడ చూడండి, రైలు, భోగి, అడవి. ఓకే, రైలుకి సంబంధించింది భోగి అయితే అడవికి సంబంధించింది ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ కోర్టుకు న్యాయం, రిలేటెడ్. ఎనాలజీ అంటే ఏంటండి, దానికి రిలేటెడ్ అని కదా. సో పాఠశాల అంటే ఏంటి? ఓకే, ఎనాలజీ అని పెట్టేసి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ కూడా ఉంటుందండి, నెంబర్ ఎనాలజీ ఉంటుంది, డబుల్ నెంబర్ ఎనాలజీ, సింగిల్ నెంబర్ ఎనాలజీ కూడా ఉంటుంది. సో ఈ రెండింటికి వదిలేండి. ఈ నెంబర్కి 12కి 14 అయితే ఈ కింద ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అండి.
ఒక ఉద్యోగి 900 సంవత్సరమునకు 18% వడ్డీ రేటు చొప్పున 9 నెలల తరువాత చెల్లించిన అతను ఎంత మొత్తం చెల్లించును? సింపుల్ ఇంట్రెస్ట్‌లో అండి ఇదొక క్వెషన్. కొంత సొమ్ము 4% వడ్డీ చొప్పున రూ. 312 8% వడ్డీ చొప్పున రూ. 324 మొత్తం అయిన అసలు ఎంత? కాలం ఎంత? ఓకే, వడ్డీ పర్సంటేజ్ ఇచ్చారు, వడ్డీ అమౌంట్ ఇచ్చారండి. ఇందులో వడ్డీ అసలు ఎంత, దానికి పెట్టిన కాలం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ అండి. 1, 2 పెట్టేసి ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. ఓకేనా, నెంబర్ సిరీస్ అండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, నెంబర్ సిరీస్ ఆప్షన్స్ కూడా కింద ఉన్నాయి చూడండి. అది క్వశ్చన్. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్ వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, ఇది ఇంకొక క్వశ్చన్ అండి. ఇది ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, నెంబర్ సిరీస్ అని పెట్టేసి 1, 2 క్వశ్చన్స్కి ఏ ఆప్షన్స్ వస్తాయో కామెంట్ చేయండి. ఓకేనా, నెంబర్స్ అండ్ ఆప్షన్స్. ఓకే, మనం డే 9లో నెంబర్ సిరీస్తో పాటు పార్ట్నర్షిప్ కూడా చేసామండి. సో ఏబీలు కలిసి ఒక వ్యాపారాన్ని 3:2 నిష్పత్తుల్లో పెట్టుబడులతో ప్రారంభించారు. మొత్తం లాభం నుండి 5% అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చాను. మిగిలిన లాభాన్ని వారు పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకొనగా ఏకు వచ్చిన లాభం రూ. 855. మొత్తం లాభం ఎంత? ఏకు వచ్చినది 855 అంట అండి. సో మొత్తం ఎంత? ఏ ప్లస్ బికి వచ్చిన టోటల్ ఎంత, అలాగే ఈ 5% కలిపితే మొత్తం వచ్చిన లాభం ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. పార్ట్నర్షిప్లోనే ఇదొక క్వశ్చన్ చూడండి. ఇదొక మోడల్. ఏబీలు లాభాల నిష్పత్తి 8:12:15 వారి కాలాల వ్యవధుల నిష్పత్తి 2:3:5 అయిన పెట్టుబడుల నిష్పత్తి ఎంత? ఓకేనా, పార్ట్నర్షిప్లో 2, ఇది సెకండ్ క్వశ్చన్ అండి. పార్ట్నర్షిప్ అని పెట్టి 1, 2కి కామెంట్ చేయండి. సో మనం డే 10లో ఫెస్టివల్స్ చూసాం కదండి. సో ఫెస్టివల్స్కి సంబంధించిన వాటికి సంబంధించిన క్వశ్చన్స్. ఎవరైనా ఫెస్టివల్ చాప్టర్స్ ఇంకా కంప్లీట్ చేయకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. పార్ట్ 1, పార్ట్ 2లో ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి జీకే దాంట్లో. సో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, కేరళలో ఏ ఫెస్టివల్ ఫేమస్? గోవాలో ఏ ఫెస్టివల్ ఫేమస్? ఏపీలో బర్డ్స్ కారణంగా చేసుకుంటారండి మన ఏపీలో. ఆ ఏపీకి సంబంధించిన ఫేమస్ ఫెస్టివల్ ఏంటి? ఒక్కొక్కటే రాయండి. సో 1, 2, 3 ఉంటాయి, బట్ ఏదైనా ఒకటి రాయండి. మహారాష్ట్రకి సంబంధించిన ఏ ఫెస్టివల్? దివాళీ ఎక్కడ ఫేమస్? విషు ఎక్కడ ఫేమస్? వెస్ట్ బెంగాల్ ఏ పండుగ ఫేమస్? ఉత్తరప్రదేశ్లో ఏ పండుగ ఫేమస్? ఓకేనా, సో ఇంకా ఉన్నాయండి. ఇవి పార్ట్ 1 లాగా నేను వీడియో కోసం తీసాను. సో సిక్కింలో ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటి రాయండి. మిజోరంలో ఒకటి, బీహార్. హార్న్బిల్ ఎక్కడ ప్రసిద్ధి చెందిన ఫెస్టివల్? గోచి ఫెస్టివల్ ఎక్కడ ప్రసిద్ధి చెందింది? ఓకేనా, టోటల్ 14 అండి. 14 ఫెస్టివల్స్ అని పెట్టేసి 14కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా, సో మనం ఇంకా మిగిలింది లెటర్ సిరీస్ అండ్ పర్సంటేజ్. సో వాటిని కూడా చూద్దాం. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ ఆప్షన్ వస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇదొక క్వశ్చన్, అలాగే ఇదొక క్వశ్చన్ అండి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఆ క్వశ్చన్ మార్కులో ఏ ఆప్షన్ వస్తుందో కామెంట్ చేయండి. సో లెటర్ సిరీస్ అని పెట్టి 1, 2 అని పెట్టేసి కామెంట్ చేయండి. పర్సంటేజెస్ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. 12 వస్తువులు కొనుగోలు ధర 9 వస్తువుల అమ్మకం ధరకు సమానం అయిన లాభ శాతం ఎంత? ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారండి. సో పర్సంటేజెస్లో ఇదొక మోడల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ చూడడానికి ఈజీగానే ఉంటుంది, బట్ ట్రిక్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీ అండి. సో ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. ఒక వ్యక్తి 2 ఇండ్లను ఒక్కొక్కటి 6,75,958 రూపాయల చొప్పున విక్రయించాను.
ఒక దానిపై 16% లాభము రాగా వేరొక దానిపై 16% నష్టం వచ్చెను. అయినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఓకే. అతనికి ఒక ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అలా వస్తే అతనికి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? లేదా లాస్ వస్తే ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందనేది క్వెషన్ అండి. సో, ఇది చాలా ఈజీ సమ్ అండి ట్రిక్ తెలిస్తే. బట్ ట్రిక్ తెలియకపోతే కష్టమండి. సో, ఎవరైనా ఆన్సర్ కామెంట్ చేస్తారేమో చూద్దాం, కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? లేదు మాకు తెలీదా అంటే చెప్పమంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో ఆ ట్రిక్ ఏంటనేది రివీల్ చేస్తాను. ఓకేనా? సో, పర్సంటేజెస్ కూడా చేసేసాం కదండి. సో, ఇప్పుడు వరకు మనం డే 10 వరకు చూసిన చాప్టర్స్ నుంచి, డే 6 నుంచి డే 10 వరకు చూసిన చాప్టర్స్లో నుంచి 2-3 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్కి కవర్ చేశాం కదా. వాటికి ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో రేపు డే 11లో మనం డే 11లో టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఒక రీకాల్ అవుతుంది. సో, మీకే బెటర్ కదండి. ఒకసారి రీకాల్ అవుతుంది ఆన్సర్స్ అనేవి కామెంట్ చేస్తే. ఎవరైతే కరెక్ట్గా ఫస్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ కామెంట్ అనేది కరెక్ట్గా కామెంట్ చేస్తారో ఫస్ట్ చేస్తారు వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేసి పెడతాను. ఎవరికైనా 1-2-3 క్వశ్చన్స్ రాకపోయినా అందులో చెక్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.